హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ 5 నిమిషాలలో చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇంకా చికెన్ వండరాని వాళ్ళకు కూడా, చికెన్ ఫ్రై చేయరాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో పోపు పెట్టే పని లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎట్లనో చూపిస్తా చూడండి. ముందుగా కొంచెం చికెన్ తీసుకొని, కొంచెం పసుపు వేసుకొని, కొంచెం అందులో ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ చికెన్లో వాటర్ వేయొద్దు, చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికించుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుంటే వాటర్ అన్నీ చికెన్లో ఉన్న వాటరే వస్తాయి. వాటితో వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టి ఉడికించిన కదా, చికెన్ వాటర్ ఎట్లా వచ్చినాయి, చికెన్లో ఉన్న వాటరు ఇట్లా చికెన్లో ఉన్న వాటరు వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి. ఇట్లా ఉంచుకుంటే 2-3 డేస్ అయినా ఉంటుంది. మనం పిల్లలకు పెట్టాలనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలనుకున్నా 2-3 రోజులు ఉంటుంది. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయినాయి, వాటర్ అసలు లేవు. ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది, అంటే ఫ్రై అవుతుంది. దీంట్లో నూనె వేసుకోవాలి. నేను ఇంకా పోపు పెట్టను, ఇట్లనే వేసుకుంటా. నేనైతే 3 పావుల ఆయిల్ వేసుకున్నా, మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. 1/2 కేజీ చికెన్కి సరిపోతుంది అని నేను 3 పావుల ఆయిల్ తీసుకున్నా. ఈ ఆయిల్లో కొద్దిసేపు అటు ఇటు మగ్గించుకోవాలి. మగ్గించుకోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా పచ్చివాసన పోతుంది, మంచిగా మగ్గుతాయి. చూడండి, మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం కూడా అందాజ చెప్పమంటారు కానీ నేను అందాజ వేస్తా, అట్లనే చేస్తున్నా. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చికెన్ కదా, గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. నేను విడివిడిగా వేసిన ధనియాల పొడి, గరం మసాలా. చూడండి మీరే. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గట్టు, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతే, సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా. మొన్న చూపిద్దామంటే వీడియో తీయలేకపోయినా, అందుకే ఈరోజు చూపిస్తున్నా. చూడండి, మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి. నేనైతే ఇట్లా చేస్తా. ఇంకా ఇందులో పోపు పెట్టే పని లేదు. ఒకసారి ఉడికిచ్చి పక్కకు తీసి పోపు పెట్టి మళ్ళీ ఉడికియాల్సిన అవసరం లేదు. మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి ఉడకబెట్టినాక అన్ని ముక్కలకు పట్టింది, మూత పెట్టి మంచిగా ఉడికించుకున్నాక 2 నిమిషాలు ఉడకంగానే మూత తీస్తే మంచిగా స్మెల్ సూపర్ వస్తుంది. ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇట్లా కలుపుకుంటే ఇట్లా మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. మంచిగా స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. నేను కొత్తిమీర వేసుకున్నా. చికెన్ ఫ్రై చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా ఉన్న వాళ్ళు పుదీనా కూడా వేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్లేవర్ బాగుంటుంది, మంచిది, తిన్నా మంచిది. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, మంచిగా మగ్గింది. ఇంతే చికెన్ ఫ్రై. 2 నిమిషాలు మగ్గించుకొని మూత తీసేది ఆలస్యము. అసలు ఇల్లు మొత్తం స్మెల్ గుమగుమలాడుతుంది, అంత మంచిగా వస్తుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇంతే, సింపుల్గా చేసుకోవచ్చు. అబ్బా పోపు పెట్టాలా, గంటలు అవుతుంది అనే ఆలోచన లేదు. సింపుల్గా 5 నిమిషాలలో చేసుకోవచ్చు. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. ఇంకా ఉడికింది, స్టవ్ ఆపేసుకుందాం. చూడండి ఫ్రై ఎంత మంచిగా అయిందో. నేనైతే ఇట్లా చేస్తా సింపుల్గా. మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి. ఇంకా నేను ఎట్లా చేసినా కూడా కామెంట్ చేయండి. మీరు ఎట్లా చేసేది కూడా కామెంట్ చేయండి. నేను చేసినట్టు కూడా ఒకసారి చేసి చూడండి. నేనైతే ఇట్లా చేస్తా, ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి.
ఇలాకనే చూపిద్దాం అనుకున్నా. ముక్క చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇలాక కాలింది అందుకే చూపెట్టలేదు. నా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి.